మనల్ని వెక్కిరిస్తున్నాయి. మన పిల్లలు పెరిగే పద్ధతి మనం చూస్తే సిగ్గుపడాలి. ఎందుకంటే వారి నడతను బట్టి తల్లిదండ్రులను విమర్శించాలన్నా పొగడాలన్నా వారి నడతను బట్టే. క్రీస్తును బట్టి తండ్రికి మహిమ వచ్చిందా లేదా? వచ్చిందమ్మా? క్రీస్తు ఏమన్నాడు? నీవు తండ్రిని చూడాలని నీ కోరిక ఉంది, నువ్వు నన్ను చూసినావు కాబట్టి నువ్వు తండ్రిని చూసినట్టే అన్నాడు కదా. అంటే నువ్వు నీ క్రియలు, నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాసం ఇవన్నీ నీ పిల్లల్లో కనబడాలా. నీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నీ పిల్లల్లో కనబడుతుంది. ఈరోజు ఇక్కడ చూస్తే సొదొమ గొమొర్ర పట్టణంలో మనం చూసినప్పుడు అక్కడ ఏముందంటే లస్ట్, అక్కడ ఏముంది? పాపం. అందును బట్టి వారు చాలా విపరీతమైనటువంటి పరిస్థితిలో, చాలా దిగజారిపోయినటువంటి స్థితిలో వారు అక్కడ కనబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని అక్కడి నుంచి ఏం చేశాడు? పూర్తిగా నాశనం చేశాడు. దేవుడు కోరుకున్నది ఒకటే, యోబు వలె నీవు ఉండాలి, యోబు వలె నువ్వు నిలబడాలి పరీక్షకు, ఆ పరీక్షలో నువ్వు గెలవాలి. మిగతా వారు ఏమైపోతారు? పరీక్షలో నిలబడి ఓడిపోతే కనుక వారందరూ కూడా ఈ లోకము నుంచి పూర్తిగా శాశ్వతంగా తుడిచివేయబడతారు. అందుకే చిన్నప్పటి నుండి వారిని ఏం చేయాలంట? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు నువ్వేం చేయాలంటే వారికి నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఈరోజు? ఏదో మనం మాట్లాడుకుంటాం, పిల్లలు చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఏదో మనము అనేస్తాం, పిల్లలు అది జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. ఏదో మనం చేస్తాం, పిల్లలు దాన్ని గమనిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపి, ఇదిగో మీరు క్రీస్తు వలె మీ జీవితాల్లో మీరు జీవించాలని నేర్పించాడు మనకి. ఆయన కృపలో మనకిచ్చినటువంటి మరి ఆ గొప్ప ధన్యత కలిగి మనం ఉన్నాం కాబట్టి ఆ విధంగా మనం జీవించాలని దేవుడు మనకు నేర్పించాడు. కానీ మనం అది మర్చిపోయినామో, ఆయనను పక్కన పెట్టినామో, ఆయన సువార్తను పక్కన పెట్టినామో, ఆయన విలువలు పక్కన పెట్టినామో, మనం మన జీవితంలో మన కోసం పోరాడుతున్నాం, మన కోసం, మన జీవితాల కోసం మందిరానికి వెళ్తున్నాం. మన బాగు, మన క్షేమము, మన సమృద్ధి, మన ఆరోగ్యము కొరకు మనం దేవుని మందిరాల్లోనికి అడుగు పెడుతున్నాం. కానీ నీతి విషయమై దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, ఇదిగో నీ పిల్లల విషయమై, నీ తరముల విషయమై, మీ భవిష్యత్తు విషయమై దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఈరోజు మందిరానికి రావటము లేదు అన్న మాట సత్యం. అందుకే మీ పిల్లలకైనా దీనిని నేర్పించాలి. మనం పాటించటం లేదు, కానీ మన పిల్లలైనా దీన్ని మనం నేర్చుకోవాలి. మనము కూడా మన జీవితంలో నేర్చుకోవాలి. హల్లెలూయా. 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఏం చేయాలంటే? సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. ఎట్లా ఉండాలంటే? నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఎందుకని? నీకు అది జ్ఞాపకం రావాలా, నీ పిల్లలకు నేర్పించాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు పాటించాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవితాన్ని మలుచుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. దేవుడు నిన్ను తప్పించడం మొదలు పెడతాడు. దేవుడు నీ శత్రువులను అక్కడి నుంచి వెళ్ళగొడతాడు. అప్పటి వరకు వాళ్ళు నీ చుట్టే ఉంటారు, అప్పటి వరకు వాళ్ళు నిన్ను బాధిస్తూనే ఉంటారు, అప్పటి వరకు వాళ్ళు నిన్ను వెక్కిరిస్తూనే ఉంటారు, నీ గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే నీవు నీ లోపటి నుంచి నువ్వు స్ట్రాంగ్ అవుతావో అప్పుడు దేవుడు నీకున్నటువంటి ఈ బంధకాలన్నిటి నుంచి
నీకు విడుదలనిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మోషేకు దేవుడు మరి ఆ పదాజ్ఞలు ఇచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు మోషేకి నేర్పించాడు, ఈ విధంగా నువ్వు అందరికీ బోధించి వారిని నువ్వు ఈ విధంగా ముందుకు నడిపించు అని. కానీ అది ఈరోజు మనం చూస్తే అది మన జీవితంలో లేదండి, మారిపోయింది, అంత మారిపోయింది. అసలు చెప్పాలంటే దేవుని చిత్తం ఒకటైతే ఈ లోకంలో జరిగేది ఒకటి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు ధన్యులు, దేవుని చిత్తానుసారం జీవించేవారు ధన్యులు, దేవుని కొరకు బ్రతికేవారు ఇంకా గొప్పగా వారి జీవితంలో ధన్యతను వారు సంపాదించుకుంటారు. ఎందుకు మరి నేను దేవుని సేవ చేస్తున్నాను ఈరోజు అంటే దానికి కారణం ఒక్కటే, ఏంటంటే ఎంతోమందికి సువార్త అందజేయాలా, అందుతుంది. అందులో కొంతమంది అయినా వారు పరీక్షకి నిలబడి కడగబడి నిలబడాలి. కొంతమందికి చాలా భయంకరమైన శోధన వస్తుంది. ఈ వాక్యము లేదా ఈ పరిస్థితులను బట్టి చాలా పరీక్షకు వాళ్ళు నిలబడాలి, ఓర్చుకోవాలా. దేవుడు అప్పుడు వాళ్ళని నిలబడతాడు. ఆ నిజమైన ఓర్పు, సహనము, విశ్వాసము నీకున్నదని దేవుడు ఎరిగి అప్పుడు దేవుడు నిన్ను ఆ పొజిషన్లో పెడతాడు. హల్లెలూయా. ఒక దైవజనుని అంటే ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని దైవజనునిగా నిలబెట్టాలన్నా, ఒక వ్యక్తిని ఆ విశ్వాసిగా తీర్చిదిద్దాలన్నా, లేకపోతే ఇంకా మరి మనం ఏదైతే కోరుకుంటున్నామో వాటిని మన జీవితంలో జరిగించాలంటే దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడమ్మా. ప్రేమ నీలో ఉందా, దాని గురించి నీకు పరీక్ష పెడతాడు. ఓర్పు నీలో ఉందా, దాని గురించి నీకు పరీక్ష పెడతాడు. విశ్వాసం నీలో ఉందా, అబ్రహాముకు పెట్టినట్టు ఓర్పు. లేకపోతే నిగ్రహం, ఎవరు? యోసేపు కదా. మరి యజమానురాలు అతన్ని ఎంతగా లొంగ తీసుకుందాం అనుకున్న అతడు లొంగలేదు. ఎందుకంటే నిగ్రహం కలిగినటువంటి మరి హృదయం అతనికి ఇచ్చాడు దేవుడు. అలాగా అనేక రకాల, చూడండి, పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, మరి మనం చూస్తే ఎంతోమంది మరి మనం చూస్తూ ఉన్నాం. మీరందరూ కూడా పరీక్షకు నిలబడిన వారే. పరీక్షకు నిలబడి వాటిని సహించి భరించి ఓర్చుకున్నారు కాబట్టి దేవుడు వారు నిలబడ్డ. నిందలు వస్తాయి, ఏమొస్తాయమ్మా? నిందలు వస్తాయి సహోదరి. నిన్ను నిందిస్తారు, నిన్ను అవమానిస్తారు, నేను పక్కన పెడతారు. అయినా నువ్వేం చేయాలా? ఓపికతోటి, విశ్వాసంతో నిలబడాల. ఆ ఓపిక నీకు లేకపోతే ఆ ప్లేస్లో దేవుడు నిన్ను కాదు వేరే వాళ్ళని పెడతాడు. హల్లెలూయా. ఓపిక ఉండాలి. కొన్నిసార్లు నాకు ఈ భర్త వద్దు, నాకు ఈ భార్య వద్దు అని కొంతమంది కొట్లాడుకుంటారు. అంటే కారణాలు ఉంటాయండి, ప్రతి ఒక్కరి గురించి నేను అనట్లేదు, కానీ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల మరి విడిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్నేమో అది తప్పదు, ఇంకా వారి జీవితంలో తప్పదు, విడిపోతేనే వారి జీవితం బాగుంటుంది. అలాంటివి కొన్ని ఉంటాయి. కొన్నేమో తెలిసి తెలియని ఆ జ్ఞానముతో వాళ్ళు ఏం చేస్తారంటే విడిపోవాలని చూస్తారు. కానీ విడిపోయాక ఏం జరుగుతుంది? అయ్యో, నేను ఎందుకు విడిచిపెట్టాను రా, నేను ఎందుకు విడిపోయాను, ఎందుకు ఈ తప్పు చేశాను, జీవితాంతం ఏడుస్తాను. చూడండి, కొన్నిసార్లు కొన్ని ఉద్యోగాలను మనం చేసేటప్పుడు మనం చాలా బాగుంటాం. సడన్గా ఏదో చిన్న సమస్య వచ్చి ఇక్కడ నేను చెయ్యనని రిజైన్ చేస్తాం. తర్వాత రియలైజ్ అయ్యి బాధపడతాం, మనం కోపంలో వదిలేస్తాం. అట్లాగే మన జీవితంలో చాలా మనం వదిలిపెట్టి ఉండొచ్చు, చాలా వదిలేస్తాం మనం. కానీ ఇప్పుడు మనం మేల్కోవాలా. ఏం చేయాలా? మేల్కోవాలా. ఎందుకంటే యోబు జీవితంలో కూడా అనేకమైన శోధనలు, అనేకమైనటువంటి పరీక్షలు ఆయనకు వచ్చిన వాటిని ఆయన జయించాడు. అవునా? జయించడం. ఆయనకంటే ఎక్కువ బాధలు వచ్చాయి మనకి, ఆయనకంటే ఎక్కువ ఇబ్బందులు కలిగినాయా, ఆయనకంటే ఎక్కువ భయంకరమైనటువంటి రోగాలు మనకు వచ్చినాయా? కానీ మనం నిలబడలేదు, ఆయన నిలబడ్డాడు. అందుకే అతన్ని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎవరైతే ఈ విధంగా నిరీక్షణ కలిగి ఓపికతో క్రీస్తుని పైన ఆధారపడి ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తూ నిలకడగా ఉంటారో వారు
ఆలస్యమైన రెండంతలుగా దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా.